ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సిగరెట్ పెద్ద వ్యసనం. అది ఒక వయసు దాటిన తర్వాత, అంటే 15-20 ఏళ్ళు దాటిన తర్వాత కొద్దిమంది అలవాటు పడుతూ ఉంటారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అనేది చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు ఉండే పెద్ద వ్యసనం. సిగరెట్ వ్యసనం కంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినే వ్యసనం అనేది రోగాలు రెండింతలు ఎక్కువ రావటానికి, ఆయుష్ని తగ్గించేయటానికి, ప్రాణహాని కలిగించటానికి పెద్ద కారణమని మరి 196 దేశాల్లో జరిగిన అధ్యయనాలు ఇప్పుడు స్పష్టంగా నిరూపించగలుగుతున్నాయి. మరి ఎందుకు ఇంత హాని కలిగిస్తుంది జంక్ ఫుడ్? రెండవది, ఎంతమంది సిగరెట్లు తాగితే చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా? జంక్ ఫుడ్కి ఎంతమంది చనిపోతున్నారు? మూడవది, మెదడులో ఆలోచనలని, పనితీరుని ఎలా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ప్రభావితం చేసి మార్చేస్తున్నది. అంచేత సిగరెట్ కంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ శరీరానికి దీర్ఘరోగాలు, ఆయుష్ను తగ్గించడానికి కారణాలు ఏమిటి? ఇలాంటి 4 విషయాల్ని సైంటిఫిక్గా ఈ మధ్య 196 దేశాల్లో జరిగిన అధ్యయనాన్ని మీకు వివరిస్తే మీరు తినటం వాటిని తగ్గించుకుని మీ పిల్లలకు కూడా పెట్టకుండా బాగా తగ్గించేసి లేకపోతే మానిపించేసి ఆరోగ్య సంరక్షణకు అవగాహన కొరకు ఈ విషయాన్ని మీ అందరికి అందిస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను. 2009 నుంచి 2023 మధ్యలో జంక్ ఫుడ్ వాడకం బాగా పెరిగిందని రుజువైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా, ఒక మన దేశంలో అయితే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎంత శాతం పెరిగింది అనే అధ్యయనాల్లో తెలియదంటే దగ్గర 14 ఏళ్లలో 150% పెరిగిందంటే ఎంత మోతాదులో అన్ని వయసుల వారు ఎక్కువగా తింటున్నారు, ఎంత బాగా ఇష్టపడుతున్నారని ఈ పెరిగే దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే రోగాల తీవ్రత, అకాల మరణాలు, చిన్న వయసు పిల్లలు కూడా దీర్ఘ రోగాలకు గురవటాలు ఈ 15 సంవత్సరాలు ఎంత ఎక్కువ పెరిగిందో మనకి అర్థమవుతుంది. అందుకని ఇంత తీవ్రత పెరగటం వల్ల, అంటే సిగరెట్లు త్రాగే పర్సంటేజ్ అంత పెరగలేదు ఇప్పుడు కూడా, కానీ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినేది ఇంత పర్సంటేజ్ పెరిగిందని క్లియర్ డేటా ఉంది. ఇక రెండోది, సిగరెట్లు త్రాగటం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒక 70 లక్షల మంది చనిపోతున్నారు. అంటే సిగరెట్ వల్లే డైరెక్ట్గా ముప్పు దానివల్ల. మరి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల 1,10,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి. ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చి 2 ఏళ్లలో కూడా అంతమంది చనిపోలేదు కదండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల చనిపోయేవాళ్ళు ఇంత పర్సంటేజ్ ఉంటున్నారని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. మరి సిగరెట్ కంటే ఎక్కువ ప్రాణహాని ఎందుకు ఎక్కువ అవుతున్నది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల అంటే, ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరు సిగరెట్లు త్రాగరు. ఇంటర్మీడియట్ వరకు సహజంగా త్రాగరు. డిగ్రీ అంటే 18 ఏళ్ళు దాటి 19 ఏళ్ళు దాటి టీనేజ్ ఏజ్ దాటిన వాళ్ళే సిగరెట్ అలవాటు కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మరి తీసుకుంటే డేటా ఇట్లాగే కనపడుతుంది. 19-20 నుంచి సిగరెట్లు అలవాటు పడటం అనేది ఎక్కువ మందిలో మొదలవుతూ ఉంటుంది. అక్కడి నుంచి వ్యసనం అలవాటయ్యాక కొన్నేళ్ళ తర్వాత మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మానకుండా కంటిన్యూ చేసేవారు ఉంటారు. కానీ 20 ఏళ్ళు పైబడిన తర్వాత సిగరెట్ వ్యసనం హాని కలిగించడం ప్రారంభిస్తే, మరి 1.5-2 ఏళ్ల వయసు వచ్చిన చిన్న పిల్లల నుంచి మనం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి అలవాటైపోయి, అలవాటు కొన్ని రోజులు గడిచేసరికి అది వ్యసనమై చివరికి అది బానిసై ఇట్లా మారిపోతుందన్నమాట. చిన్న దొంగ కొంచెం పెద్ద తెస్తాడు, దానికంటే ఇంకొంచెం పెద్దది. చూడండి, దొంగ, పెద్ద దొంగ, గజ దొంగ, ఎట్లా టైటిల్స్ మారుతుంటాయి. అట్లాగే మనకు కూడా ఇది కంటిన్యూ చేసే దాన్ని బట్టి మన మెదడులో హ్యాబిట్ అనేది ఫామ్ అయిపోతుంది. వ్యసనంగా మారటం అనేది ఇక్కడ బ్రెయిన్లో సెల్స్లో అవన్నీ సేవ్ అయిపోయి అలాంటి దాన్నే తినాలనే ప్రేరణ కలిగేవి ఎక్కువగా డెవలప్ అయిపోతాయి అన్నమాట. ఇలా తినటం అనేది చిన్న వయసు నుంచే ఎక్కువగా జరుగుతుంది. సిగరెట్ల ద్వారా పొగలోకి వెళ్ళే కెమికల్స్ని బాడీ క్లీన్ చేయాలి. అందుకే డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి రక్తనాళాలకి, లంగ్స్కి, కొన్ని భాగాలకి ఎఫెక్ట్ చేస్తుంది. కానీ జంక్ ఫుడ్ చూడండి, అటు గొంతు, అటు పొట్ట, ప్రేగులు, ఇక్కడి నుంచి ప్రేగుల్లో బ్యాక్టీరియా నుంచి శరీరంలో అన్ని అవయవాల్ని కంట్రోల్ చేసి హెల్దీ హ్యాపీ హార్మోన్స్ని కానీ కొన్ని లాభాన్ని కలిగించే కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి కదా, బ్యూటిరేట్, ప్రొపియోనేట్, ఎసిటేట్ అనే వాటిని, ఇవన్నీ రిలీజ్ అవ్వటం జంక్ ఫుడ్స్తో తగ్గిపోతున్నాయి. అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి గుడ్ బ్యాక్టీరియాలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల సిగరెట్ కంటే ఇంకెక్కువ తగ్గిపోయి దీని యొక్క ప్రభావం శరీరం మీద, దీర్ఘరోగాల మీద, వాళ్ళ ఆయుష్ మీద డైరెక్ట్గా పడుతున్నది అని స్పష్టంగా రుజువైంది. జంక్ ఫుడ్ ద్వారా మనకు పోషకాలు వెళ్ళవు, కేవలం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్,
మరి కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వెళ్తాయి. పోషకాలు వెళ్లకుండా కెమికల్స్ వెళ్ళేసరికి కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇది గుడ్ బ్యాక్టీరియాలు నాశనం చేసేస్తున్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచేస్తున్నాయి. లాభాలు ఇక్కడ తగ్గిపోవటం, దీని ద్వారా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫ్యాట్ వెళ్ళేసరికి డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇట్లాంటివి వచ్చేసి హార్ట్ బ్లాక్స్, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇలా జరుగుతున్నాయని 196 దేశాల్లో జరిగిన అధ్యయనం అమెరికాలోని సియోటెల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ వారు ఈ 196 దేశాల అధ్యయనంలో సిగరెట్ కంటే జంక్ ఫుడ్ వల్ల హాని ఎక్కువగా జరుగుతున్నది అని ఇలాంటి రీజన్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రెయిన్కి అందులో పనితీరుని, దాని ఆలోచన శక్తిని తగ్గించేస్తున్నాయని ఇంకొక సంస్థ కూడా దీని మీద నిరూపించారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ యొక్క ఎఫెక్ట్. ఫిన్లాండ్ దేశంలోని హెల్సింకి యూనివర్సిటీ వారి అధ్యయనంలో ఏమి తేలిందంటే అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అంటే మనకి ప్యాకెట్స్లో రెడీగా కొనుక్కునేవి, డబ్బాల్లో స్టోర్ చేసిన డ్రింక్స్ కానీ ఇలా కెమికల్స్తో కలిపిన ఫుడ్స్ ఏవైతే ప్రాసెస్ చేసి మనం తింటున్నామో ఇవన్నీ బ్రెయిన్ సెల్స్ మీద పనిచేసి ఆ బ్రెయిన్ యొక్క పనితీరుని బాగా తగ్గించేస్తున్నాయి అని వీళ్ళ అధ్యయనంలో స్పష్టంగా బయటపడింది. మెదడుని, దాని ఆలోచన శక్తిని కూడా మార్చేస్తున్నాయంటే ఇవి. అలాగే వీళ్ళు ఐటమ్స్ కూడా ఇచ్చారు, చిప్స్ కానీ, పిజ్జాలు, బర్గర్లు, దీనితో పాటు కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటి అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అన్నీ ఇట్లాంటివి తినేసరికి మెదడులో కొన్ని భాగాల పనితీరు కూడా తగ్గిపోతున్నది అని స్పష్టంగా ఈ ఫిన్లాండ్ దేశం వారు రుజువు చేశారనమాట. అందుకని సిగరెట్ వల్ల కొన్ని భాగాలు ఎఫెక్ట్ అయితే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల శరీరంలో అనేక భాగాలు, ముఖ్యంగా పొట్టాప్రేగుల దగ్గర నుంచి రక్తనాళాల, గుండె, మరి ప్యాంక్రియాస్ నుంచి మరి టైప్ 2 డయాబెటీస్ రావటానికి, ఓవరీస్లో నీటి పొడగలు రావటానికి, ఇన్ఫ్లమేషన్ పెరగటానికి, ఒబిసిటీ రావటానికి, ఇట్లా రకరకాలుగా కొలెస్ట్రాల్ సమస్యలు ఇన్నిటికీ దారితీస్తున్నది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. అందుకని ఆయుష్ తగ్గిపోవటానికి, దీర్ఘరోగాలు రావటానికి సిగరెట్ కంటే రెండింతలు హాని కలిగించే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ పట్ల అటెన్షన్ పెట్టకుండా ఉంటే చాలా ప్రమాదమని అర్థమవుతుంది. కాబట్టి ఏదో 10-20 రోజులకి, నెల రోజులకి ఒకసారి ఎప్పుడన్నా 1-2 సార్లు ఎంజాయ్ చేస్తే తప్పు కాదు. కానీ బాగున్నాయని పదే పదే తినటము, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెగ్యులర్గా వాటిని ఉపయోగించటం, ఇది ఒక వ్యసనంగా మారితే జీవితంలో ఆరోగ్యమంతా మన చేజేతులో మనం పోగొట్టుకున్నట్లు అవుతుంది. అందుకని పిల్లలకి ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుంటే అలాంటి ఇష్టమైన ఆహారాలని హాని లేని విధంగా టేస్టీగా చేసుకునే పద్ధతిలో మీరు అలవాటు చేయగలిగితే అలాంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ నుంచి తేలిగ్గా కుటుంబాన్ని, పిల్లల్ని బయటపడేటట్టు చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.